ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చైనాలో ఒక కెమికల్ రసాయన కంపెనీ బిగ్ బ్లాస్టింగ్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అంతా మనకు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ చైనా కెమికల్ ప్లాంట్ ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అందరూ అవాక్కయ్యారు. సో ప్రెసెంట్ దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాము. ప్రావిన్స్ షాండాంగ్ లోని ఆ ప్రదేశంలో ఏదైతే కెమికల్ ప్లాంట్ ఉందో రసాయన కర్మాగారంలో ఇటీవల కూడా పేలుడు సంభవించింది. నిన్న రాత్రి ఇవాళ పేలుడు సంభవించినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో చూస్తూ ఉన్నాము కెమికల్ ప్లాంట్ మొత్తం కూడా ధ్వంసమైనటువంటి దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కెమికల్ ప్లాంట్ లో మొత్తం కూడా 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారని మనకు సమాచారం అందుతోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయిందని, ఆకాశంలో 100 అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించినట్లుగా మనకి కనిపిస్తోంది. అధికారిక మీడియా కూడా వర్గాలు కూడా అక్కడ వెల్లడించాయి చైనాకి సంబంధించి. అండ్ ప్రెసెంట్ తూర్పు ప్రావిన్స్ షాండాంగ్ లోని ఒక రసాయన కర్మాగారంలో జరిగినటువంటి భారీ పేలుడు ఈ ఘటనతో ప్రాంతమంతా కూడా దట్టమైన నల్లటి పొగతో కనిపిస్తోంది. మనకు క్లియర్ గా డిజిటల్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆకాశంలో కూడా 100 అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించిందని కూడా మనకు కనిపిస్తోంది. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలన్నీ కూడా దద్దరిల్లిపోయాయి. షాండాంగ్ ప్రావిన్స్ పరిధిలోని వీఫాంగ్ నగర శివారులో ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్ లోని షాండాంగ్ యూడావో కెమికల్ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటం జరిగినట్లు ప్రాథమిక వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే కిలోమీటర్లు కూడా దూరంగా ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని స్థానికులు చెప్తున్నారు. అంటే ఏ రేంజ్ లో కెమికల్ ప్లాంట్ ధ్వంసమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టీమ్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం.前面扎上，双坡上坡，哎，靠他妈！前面扎上，双坡上坡，哎，靠他妈！快方便。前面扎上，双坡上坡，哎，靠他妈！రైట్, చూస్తున్నాం కదా. ప్రమాద తీవ్రత దృష్ట్యా చైనా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించడం జరిగింది. బాక్స్ నెంబర్ 1, 2లో రెండిట్లో చూస్తున్నాము. ఇటు ఎగసి పడినటువంటి మంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు చూసుకుంటే చైనాలో జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్ సంబంధించి ఏదైతే ప్లాంట్ లో నుంచి దట్టమైన పొగ రావడంతో జనం భయాందోళనకు గురై పరుగులు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సుమారు 232 మంది అగ్నిమాపక సిబ్బందిని, పలు ప్రత్యేక రెస్క్యూ బృందాలను, వైద్య నిపుణులను మొత్తం కూడా ఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఎంతసేపటికి కూడా అదుపులోకి రావడం లేదు. అయితే ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం లేదా గాయపడిన వారి వివరాలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువరించలేదు. కానీ 500 మంది మాత్రం ఎంప్లాయీస్ దాంట్లోనే ఉన్నారు అనే సమాచారం అనేది అందుతోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి హాని జరిగిందని మాత్రం మనకు రాలేదు. బట్ చూస్తుంటే మాత్రం పెద్ద ఎత్తున భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే చైనాలో జరిగినటువంటి రసాయన పరిశ్రమలో జరిగినటువంటి భారీ పేలుడికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. తూర్పు ప్రావిన్స్ షాండాంగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వెంటనే రంగంలోకి దిగినటువంటి రెస్క్యూ బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా ఏమీ తెలియట్లేదు. ఈ ప్రాంతంలో 100 అడుగుల ఎత్తులో దట్టమైన పొగ వ్యాపించినట్లు సమాచారం అందుతోంది మనకి.
మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం స్క్రీన్ మీద. ఎంత దూరం, కొన్ని కిలోమీటర్ల దూరంలో దట్టమైనటువంటి పొగ ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పేలుడు దాటికి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిటికీ అద్దాలు, ఇళ్లకు సంబంధించి ఎవరైతే వాళ్ళ ఇళ్లలో ఉన్నారో వాళ్ళ కిటికీ అద్దాలు పగిలినట్టు తెలుస్తుంది. అంటే ప్రమాద ఘటన ఎంత దారుణంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాద ఘటన నేపథ్యంలో మొత్తం అగ్నిమాపక సిబ్బందితో పాటు రక్షణ చర్యల్లో భాగంగా వైద్య నిపుణులు అలాగే పలు ప్రత్యేక బృందాలను కూడా అక్కడికి పంపించి వెంటనే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీఫాంగ్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న షాండాంగ్ యుడావాలో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో దాదాపు 500 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం జరిగింది. మరి ఆ 500 మంది స్థానిక మీడియాకి సంబంధించి ఎక్కడైనా వాళ్ళు ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉన్నారు అనే దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వివరించలేదు. వివరాలు అయితే బయటికి రాలేదు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ తో కనిపిస్తోంది. చైనాలో జరిగినటువంటి ఏదైతే ఆ బ్లాస్టింగ్ కి సంబంధించి జనం అందరూ కూడా వెంటనే వారి ఓన్ వెహికల్స్ తీసుకొని వెంటనే పరుగులు తీస్తున్నటువంటి సిచ్యువేషన్, అక్కడ నుంచి భయాందోళనకు గురై ప్రజలందరూ కూడా పారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎగిసిపడినటువంటి దట్టమైన పొగలు మనం చూస్తూ ఉన్నాము, స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఒక్కసారిగా కెమికల్ ప్లాంట్ బ్లాస్ట్ అవ్వడంతో 500 కార్మికులు అనంటే ఎంత పెద్ద బ్లాస్ట్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద కంపెనీయో అది అర్థం చేసుకోవచ్చు మనం. బ్లాస్టింగ్ సమయంలో దాదాపు 500 మంది కార్మికులు దాంట్లోనే ఉన్నారు. మరి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఆ బ్లాస్టింగ్ జరిగిన తర్వాత కార్మికులు ఏ విధంగా ఉన్నారు, దానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు. బట్ అక్కడ స్థానిక మీడియా వెల్లడించిన ప్రకారం జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం 500 మంది కార్మికులు ఉన్నట్లుగా చెప్తున్నారు. మృతుల సంఖ్యను ఇప్పటి వరకు చైనా మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి మృతుల సంఖ్యకు సంబంధించి ఇంకేదైనా వివరాలు అందిస్తుందో ఏమో చూడాలి. రైట్, చూస్తున్నాము చైనాలో జరిగినటువంటి బిగ్ బ్లాస్టింగ్ మనకు కనిపిస్తోంది. ఏదైతే చైనాలో ఉన్నటువంటి తూర్పు ప్రావిన్స్ షాండాంగ్ లో ఒక రసాయన కంపెనీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయిందని, ఆకాశంలో 100 అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించిందని ఇటు అధికారిక మీడియా వెల్లడించింది. మనకు కూడా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. రైట్, ఇంకా దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, చూద్దాం.或者跑得快啊。前面扎上。等这也好了。操他妈！狼也起，江山北望。太会这个方便。我操！哇，差点碰他。前面扎上，双坡。或者跑得快啊。రైట్, ఎంత ఆస్తి నష్టం జరిగిందో కూడా మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ ఏదైతే బిగ్ బ్లాస్టింగ్ జరిగిందో రసాయన కర్మాగారంలో, దానికి సంబంధించి చుట్టుపక్కల కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే కొంత ఆ జరిగినటువంటి ప్లేస్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇండ్లు కూడా ధ్వంసమైనట్లుగా మనకు అర్థమవుతుంది. అక్కడ జరిగినటువంటి ఎంతో ఆస్తి నష్టం కూడా కనిపిస్తుంది మనకు. ఫ్యాన్స్ అని కింద పడిపోయి కిటికీ అద్దాలు కూడా పగిలిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఇళ్లలో కూడా చాలా హాని జరిగినట్టుగా అర్థమవుతోంది మనకి. ఓవరాల్ గా మొత్తం ఈ బిగ్ బ్లాస్టింగ్ లో మంట కనిపిస్తోంది మనకు, దట్టమైనటువంటి పొగ కనిపిస్తుంది. అంటే ఏ మేరకు బ్లాస్టింగ్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు రసాయన ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు జనం. అక్కడ నుంచి పరుగులు తీసి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. బయటకు ప్రాణం కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం షాండాంగ్ ప్రావిన్స్ పరిధిలో ఉన్నటువంటి వీఫాంగ్ నగర శివార్లలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ లోని షాండాంగ్ జుడావాలో కూడా కెమికల్ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు ప్రాథమికంగా మనకు సమాచారం అందుతోంది. రైట్ నౌ చైనాలోని జరిగినటువంటి రసాయన కర్మాగారంలో భారీ పేలుడుతో చైనా అంతా అల్లకల్లుమైనట్టుగా కనిపిస్తుంది. అక్కడ జరిగినటువంటి చుట్టుపక్కల ప్రజలు ఇంకొక వైపు
మనకు సంబంధించి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఏదైతే చైనా చేస్తున్నటువంటి సపోర్ట్ చూస్తున్నాం మనం గత కొంతకాలంగా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ సమయంలోనే ఇలాంటి ప్రాణ నష్టం జరగడము, ఆస్తి నష్టం జరగడము నిజంగా వాళ్ళకి ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం, విజువల్స్ లో మనకు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. భయాందోళనకు గురవుతుంది చైనా మొత్తం. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లన్నీ కూడా ఒక్కసారిగా కొంత ఆస్తి నష్టం అయితే జరిగినట్లుగా కనిపిస్తోంది. సామాన్లన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయాయి. అక్కడ ఇంట్లో ఏదైతే చూస్తూ ఉన్నాం మనం క్లియర్ కట్ గా, కిటికీలో ఉన్నటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. పెంకులు ఉన్నటువంటి కప్పు కూడా మొత్తం కూలిపోయినటువంటి సిచ్యువేషన్. ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లన్నీ కింద పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మంటలను ఆర్పేందుకు ప్రస్తుతం అయితే రెస్క్యూ టీమ్ సిబ్బంది మొత్తం కూడా ఆ రంగంలోకి దిగింది. ప్రస్తుతం వాటిని మంటల్ని అదుపులు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే చిక్కుకుపోయినటువంటి కార్మికులను కూడా బయటకి వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళని ఆసుపత్రికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ 500 మంది కార్మికులంటే ఎంత పెద్ద నష్టం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పటివరకు అసలు చైనా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువరించలేదు. అక్కడ ఉన్నటువంటి 500 మంది కార్మికుల పరిస్థితి ఏందో ఇప్పటివరకు మనకి ఎలాంటి అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. కానీ పెద్ద మొత్తంలోనే నష్టం జరిగినట్టుగా మనకి అర్థమవుతోంది. మృతుల సంఖ్య మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు చైనా. 他妈的，前面扎他，双坡双坡，他妈的，等这一把了，快快不方便。狼也起，江山北望。前面扎他，双坡双坡，哇，差点碰到他。他妈的，前面扎他，双坡双坡，他妈的。